హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. మనం పులుసు కూరలు చాలా రకాల పులుసులు అవి ఇవి చేసుకుంటూ ఉంటాం కదా. పులుసులు అంటే చాలా ఇష్టం అందరికీ. అలాగే మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వంకాయలు ఉన్నాయి కదా, వంకాయలతో పచ్చి పులుసు చేసుకుందాము. దాన్ని ఏం చేయాలంటే మనకి కట్టెల పొయ్యి మీద నిప్పుల మీద కాల్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు కట్టెల పొయ్యి వెలిగించి ఇవన్నీ చేయడానికి అంత టైం మనకు సరిపోదు కాబట్టి నేను వంకాయల్ని ఇట్లాగా ఆయిల్ పోసాను. చూసారా, బాగా ఆయిల్ రాసుకుంటే దీనికి ఉన్న తొక్క కాలిన తర్వాత బాగా తీసుకోవడానికి వచ్చేస్తుంది అన్నమాట. ఇట్లాగా మనం రెండింటికి ఆయిల్ రాసి కడిగేసుకొని ఫస్ట్ వంకాయల్ని క్లీన్గా అప్పుడు ఆయిల్ రాసి స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకుంటే అవి బాగా కాలిపోతాయి. కాలిపోయిన తర్వాత మనం పైన ఉన్న తొక్కని తీసుకోవాలి. ఇట్లా కాలుతూ ఉంటాయి. దానికి ఇంకేం కావాలంటే ఇగో పచ్చిమిర్చి వితౌట్ ఆయిల్ అన్నమాట. ఆయిల్తో పని ఏం లేదు మనకి. దీన్ని ఇలాగా మూకుట్లో వేసాను కదా, దీన్ని కూడా ఆయిల్ లేకుండా కొంచెం వేయించుకుందాం, కాలిపోతాయి అన్నమాట. మామూలుగా అయితే నిప్పుల్లోనే నేను ఇవి కూడా వేసేస్తాను పొయ్యి అంటించినప్పుడు. ఇప్పుడైతే నూనె లేకుండా ఇలా డ్రైగా వేయించేద్దాము, బాగా వేగిపోతాయి. దానికి తగినంత చింతపండు, ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలు కోసుకుందాము. ఈ వంకాయలు కాలేలోపు ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. దానికి బెల్లం కంపల్సరీ. పచ్చి పులుసు కదా, చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇటువంటి తాలింపులు కానీ ఏ మసాలాలు కానీ ఏమీ ఉండవు, తెలుసు కదా పచ్చి పులుసు. సరే, ఈ లోపల ఇవి కాలుతూ ఉంటాయి. మధ్య మధ్యలో ఇట్లాగా మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. చాలా బాగా మెత్తగా ఉంటాయి, మెత్తగా అయిపోవాలన్నమాట. గట్టిగా అంటూ ఉండకూడదు. వంకాయ ముచ్చుకుల దగ్గర కూడా కాలిపోతుంది అన్నమాట. సిమ్లోనే ఉంచుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. ఓ పక్కన మనం మిరపకాయలు వేయించేసుకుందాం. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఎక్కడ కాలలేదు అని చూసుకుంటూ మనం ఇట్లా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ముచ్చుకుల దగ్గర కూడా మెత్తగా అయిపోవాలి. చూశారు కదా, వంకాయలు అయితే మెత్తగా అయిపోయాయి, బాగా కాలిందన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని చల్లారనిద్దాం. దీన్ని చల్లారనిచ్చిన తర్వాత దీనిపైన పొట్టంతా తీసేద్దాం. స్టవ్ ఆపేసాను కదా, కొంచెం వేడి తగ్గిన తర్వాత క్లీన్ చేసుకుందాం. ఇలా నువ్వుల్ని తీసుకొని ఇలా డ్రైగా వేయించుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న దాన్ని మనం మిక్సీలో వేసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ పొడి. చాలా ఇది కాల్షియం రిచ్ కదా ఇది. నువ్వుల్లో ఎంత కాల్షియం ఉంటుంది, అన్ని కూరల్లో ఒక స్పూన్ పొడి ఎట్లా జల్లుకోవచ్చు. అది రెడీగా పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు వేయించేసాను కదా, మిక్సీ పట్టుకొచ్చేద్దాం. మెత్తగా మిక్సీ చేసి పెట్టుకుందాం ఒక బౌల్లో. వేయించిన నువ్వుల్ని ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. మనం ఒక చిన్న గాజు బాటిల్లో వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాన్నాళ్ళ వరకు మనకు వస్తుంది అన్నమాట. ఎప్పుడు అయిపోతే అప్పుడు మళ్ళీ మనం చేసి పెట్టుకుంటే అన్ని కూరలకి కూడా ఫ్రెష్గా వాడుకోవచ్చు. వంకాయలు బాగా కాలిపోయినాయి కదా, దీన్ని ఫస్ట్ బాగా ఇది రావాలంటే, పై తోలు బాగా వచ్చేయాలంటే కాస్త చల్లటి నీళ్ళలో ముంచి తీసేయడమే అంతే. పైన ఉన్న తోలంతా బాగా క్లీన్గా మనం తీసుకోవడానికి ఈజీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు తీద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఈ వంకాయల్ని ఈ నల్లగా ఉన్నదంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం చల్లటి నీళ్ళల్లో ముంచాం కదా, చూసారు కదా, ఇట్లా తీసేసుకోవాలి. మొత్తం 2 వంకాయలకి ఇట్లా తీసుకోవాలి. చూసారు ఎంత క్లీన్గా అయిపోయింది కదా. ఈ ముచ్చుకులు కూడా మెత్తగా అయిపోయింది కదా, వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ 2 వంకాయలని ఇలా తీసేసుకున్నాం కదా, ఈ తుక్కంతా తీసి కాల్చిన తర్వాత చూసారా, ఒలిసిన తర్వాత ఇట్లాగా విడదీసి దేనికి దానికి మనం చూసుకోవాలన్నమాట. ఏమైనా పుచ్చులు కూడా ఉంటూ ఉంటాయి ఇందులో. ఇప్పుడు కనిపిస్తే తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఇది బాగానే ఉంది కదా. ఇగో 2 వంకాయలది చూసారా, నూనె లేకుండా వేయించుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా. దీన్ని ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుందాం. జస్ట్ ఒక్క తిప్పు తిప్పుదాం. చేతితో నలిపేయచ్చు కానీ చాలా కారంగా ఉంటుంది. దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడే నువ్వులు మిక్సీ పట్టాను కదా, ఈ మిక్సీ జార్లో వేసేసి తిప్పుకొచ్చేస్తాను. పచ్చిమిర్చిని ఇలా చెక్క ముక్క కింద చేసుకున్నాం అన్నమాట. ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, సన్నగా కోసిన ఉల్లిపాయలని వంకాయల్ని కలిపి ఇగో ఇందులో చిన్న మట్టి మూకుడు ఉంది కదా, ఉల్లిపాయలని చేత్తోనే మనం మెత్తగా పిసికేయాలన్నమాట. దానికి తగినంత ఉప్పు, కళ్ళుప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు వేసుకొని చేత్తో మెత్తగా నలిపేయాలి. ఇట్లాగా ఇలా నలిపితే బాగుంటుంది అన్నమాట. అందులో ఉల్లిపాయల్లో ఉన్న రసము దిగుతుంది. చూసారా, ఉప్పు కళ్ళుప్పు కదా, అది కూడా కరిగిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు చూసారా అన్ని విడివిడిగా వచ్చినాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇగో
కాల్చిన వంకాయ ఉంది, ఇందులో వేసేద్దాం. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఇది కూడా ఇందులోకి వేసేసుకుందాం. చాలా చాలా బాగుంటుందండి. పొలాలు వెళ్ళినప్పుడు పొలాల్లో గట్ల మీద గడ్డి అది మంట పెట్టి 2 మిరపకాయలు వేసి ఒక ఉల్లిపాయ వేసి కొంచెం చింతపండు వేసుకొని చేసుకునేవారు అన్నమాట. కొల్లేట్లో వ్యవసాయం చేసేవారు మా నాన్నగారు. ఎండుమిరపకాయ ఉల్లిపాయ ఉంటే చాలు, వాళ్ళకి ఇంకేం ఉండేది కాదు. అక్కడ పచ్చిపులుసు చేసేసుకునేవారు. ఇట్లాగా ఇవన్నీ కలిపేసుకుందాం. చూసారా, వంకాయ పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ కూడా కలిసిపోయినాయి అన్నమాట. ఇప్పుడు దీనికి మనం బెల్లం పొడి కూడా వేసేసుకుందాం. బెల్లం ముక్కల్ని ఇలాగా మెత్తగా రోట్లో వేసి దంచేసాను. దీన్ని మనం ఇందులో వేసేసుకుందాం. మనకి ఎంత కావాలి, మనం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే ఆ పులుపుకి కారానికి సరిపడే ఇలా వేసుకున్నాను. దీన్ని మళ్ళీ ఒకసారి చేతితో ఇలా కలిపేసి అప్పుడు చింతపండు రసం వేసేద్దాం. చూసారా, ఇట్లా చేతితో పిసిగితేనే బాగా అన్నీ కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా సరిపోయింది. ఇంకా లాస్ట్లో వేయాల్సింది మనం నువ్వుల పిండి ఒక్కటి వేస్తే చాలా బాగా టేస్టీ ఉంటుంది. చూసారా, ఇదిగో నువ్వుల పిండి ఇప్పుడే పట్టాను కదా, గుమగుమలాడిపోతుంది. ఇది వేస్తే ఇంకొంచెం ఫ్లేవర్ అదిరిపోతుంది అన్నమాట. ఈ స్మెల్ మాకు ఇల్లంతా గుమగుమలు ఎత్తిపోతుంది. ఇంతేనండి, నేను రైతు కుటుంబంలో పుట్టాను. వాళ్ళ జీవన విధానం అంతా నాకు తెలుసు. ఈ నువ్వుల పిండి అవన్నీ కూడా ఏమి ఉండేవి కాదు. ఓన్లీ అంతే ఎండుమిరపకాయ, ఉల్లిపాయ, చింతపండు నీళ్ళతో చేసుకునేవారు. వారం 5 రోజులు కొల్లేట్లోనే ఉండిపోయేవారు. ఆ వ్యవసాయానికి వెళ్ళి అన్నం పట్టుకెళ్ళే వాళ్ళు కూడా ఉండేవారు కాదు. అక్కడ ఉన్న వాటితోటే వాళ్ళు ఆ రోజులు గడుపుకునేవారు. అదేనండి ఈరోజు ఇంకో ఈ పచ్చిపులుసు వల్ల అవన్నీ కూడా మనం గుర్తు చేసుకున్నాము. పాతకాలం పచ్చిపులుసు ఇది చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, పాతకాలం పచ్చిపులుసు రెడీ అయిపోయింది. సూపర్గా ఉంటుందండి. ఇది మాత్రం అది తిని మీరు చెప్పాలి, కానీ నేను చెప్తే మీకు అర్థం కాదు. రైసే కాదండి, రాగి అంబలి ఇవన్నీ చేసుకుంటారు. రాగి ముద్ద సంకటి చేసుకుంటాం కదా, అలాంటివన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెలు కూడా అందులోనూ పచ్చిపులుసులు వేసుకొని తింటే అది సూపర్గా ఉంటుంది. ఇట్లా రకరకాలుగా మనకి ఎలా నచ్చినట్టు మనం చేసుకోవచ్చు అన్నమాట, తినొచ్చు ఇలాంటివి ఉంటే కనుక ఇంట్లో. ఇదైతే మనకి ఒక వారం రోజుల వరకు కూడా పాడవద్దు. పచ్చిపులుసు అయినా పొయ్యి మీద తాలింపులు లేవు, వేరే ఏమీ ఇందులో వేయలేదు, వితౌట్ ఆయిల్. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడు కూడా మనం తీసుకుంటూ ఉండాలి, మన పిల్లలకు కూడా నేర్పిస్తూ ఉండాలి. ఈరోజు రెసిపీ అయితే ఇదే. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వీడియోని. ఓకే, బాయ్ బాయ్. మరిన్ని మంచి వంటలతో, పాతకాలం వంటలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను.